వైసీపీ అధినేత వైఎస్ జగన్ రైతుల సమస్యలపై ఫోకస్ చేశారు. మొన్న ఆక్వా రైతుల కోసం భీమవరంలో పర్యటించిన జగన్ పొగాకు రైతుల కోసం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. పొగాకు రైతులకు సిండికేట్ వ్యాపారులు నిండా ముంచేస్తున్నారని అన్నారు జగన్. పొగాకు రైతుల కోసం పోరాటం ఉధృతం చేస్తామన్నారు. మరోవైపు పొగాకుకు మద్దతు ధర కోసం కేంద్రంతో మాట్లాడుతున్నామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. పొగాకు రైతులకు అండగా నిలబడతానన్నారు వైఎస్ జగన్. తాడేపల్లిలో తనను కలిసిన పొగాకు రైతుల సమస్యలు తెలుసుకున్నారు వైసీపీ అధినేత. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించకుండా ప్రభుత్వం సిండికేట్ వ్యాపారులతో కుమ్మక్కైందని ఆరోపించారు. సో మన దగ్గర ఇంకా పంట కొనుగోలు చేసే కార్యక్రమం కూడా జరగని పరిస్థితి ఉంటుందన్న భయాందోళన మధ్య ఈరోజు మన గోడు వెలిపించుకుంటా ఉన్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్లు పెట్టి 200 ధర తగ్గకూడదు అని చెప్పి ఆయన చెప్తే, ఆయన చెప్పిన మరుసటి రోజే పొదిల్లో 179, టంగుటూరులో 184, కనిగిరిలో 184, కందుకూరులో 186, జంగారెడ్డిగూడెంలో 170, గోపాలపురంలో 170 ఈ రేట్లకు తగ్గిపోయి కొనుగోలు చేస్తూ ఉన్నారు అని అంటే సిండికేట్కి ఏ రకమైన బలం ఉంది అన్నదానికి నిదర్శనం ఇది. మార్క్ఫెడ్ రాకుండా అడ్డుకోవడం వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు జగన్. పండిన పంటలో 16.5% మాత్రమే పంట కొనుగోలు చేసిన పరిస్థితులు ఒకవైపున ఉంటే, మరోవైపున పరిస్థితులు నో బిడ్లు, లో బిడ్స్, భారీగా బేలు రిజెక్ట్ చేయడము ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నా కూడా ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఈ కంపెనీలు ఏదైతే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో వీళ్ళు మాట వినకపోయినా కూడా వీళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినారు? ఇంతవరకు కేసులు పెట్టింది లేదు. ఎన్ని లైసెన్సులు సస్పెండ్ చేసినారు? ఇంతవరకు లైసెన్సులు సస్పెండ్ చేసింది లేదు. పొగాకు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు 10 రోజుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తానన్నారు జగన్. ఖచ్చితంగా రైతుల తరఫున ఈ ప్రభుత్వం మీద ప్రెషర్ క్రియేట్ చేసే కార్యక్రమం అయితే చేయాలి. ఇందులో భాగంగా నేను కూడా ఖచ్చితంగా నెక్స్ట్ వీకో ఈ నెక్స్ట్ 10 days 10 daysలోనే నేను కూడా ఏదో ఒక ప్రాంతంలో నేను కూడా నా పర్యటన పెట్టుకునే కార్యక్రమం కూడా చేస్తాను. ఆక్వా రైతుల విషయంలో సిండికేట్లపై పోరాడామన్న జగన్ పొగాకు రైతుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. మన ఆక్వా కూడా అదే పరిస్థితిలో వాళ్ళు కూడా వెలుబెల్లాడిపోతా ఉన్న పరిస్థితిలో అక్కడ వాళ్లకు భరోసా ఇచ్చే కార్యక్రమమే చేసినాం. అక్కడ కూడా సేమ్ సిండికేట్ ప్రాబ్లం. అక్కడ కూడా మార్కెట్లో రేట్లు క్రాష్ చేయడానికి కోసం వీళ్ళంతా సిండికేట్ అయిన పరిస్థితులే కనిపించి అక్కడ కూడా రైతులకు భరోసా ఇస్తూ గట్టిగా సిండికేట్ బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితిని మళ్ళీ ఇక్కడ కూడా కొనసాగిస్తాం. మరోవైపు పొగాకు రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. పొగాకు చాలా ప్రయత్నం చేస్తున్నా సరే ఇంటర్నేషనల్ మార్కెట్, డొమెస్టిక్లో మనకు కన్జంప్షన్ తగ్గిపోవడం ఈ సమస్య. దీనికి పరిష్కారానికి ఇప్పుడే చెప్పాను, ఏదైతే జిఎస్టీ మేడం గారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మీ ఫైనాన్స్ మినిస్టర్ నుంచి ఇది ఇండివిజువల్గా నేను తీసుకునే అవకాశం లేదు, ఇది జిఎస్టీ కౌన్సిల్ తీసుకోవాలి, మీ ఫైనాన్స్ మినిస్టర్ గారితో లెటర్ రాపించండి, నేను ఎజెండాలో పెట్టి ఈసారి కౌన్సిల్ మీటింగ్లో ఈ కార్యక్రమానికి మేము హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. వైసీపీ వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకోవడం సరికాదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.